వెల్కమ్ టు ఏటీవీ. భారత్లో 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 9న ఈ ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ జరిగింది. 771 సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ సాగింది. 6 గంటల నుంచి ఓట్లను లెక్కించారు. రాత్రికి విజేతను ప్రకటించారు. అయితే మొదట క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్డీఏ భావించినప్పటికీ రాధాకృష్ణన్ గెలుపు అనివార్యమైంది. మంచి మెజార్టీతో రాధాకృష్ణన్ గెలిచారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ జూలై 21న అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారు. ఆయన 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2027 ఆగస్టు 10 వరకు ఉంది. సాధారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అందుకు రివర్స్, అంటే కొంత ఇంట్రెస్టింగ్గా జరిగింది. ప్రభుత్వం బలం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాల మధ్య సమన్వయం, నాయకత్వం, పరిమితుల ఆధారంగా జరిగింది. ధన్ఖడ్ రాజీనామా చేసిన విధానం కావచ్చు, లేదా రాజీవ్ ప్రతాప్ రూఢి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యదర్శి పదవిని గెలుచుకున్న విధానం కావచ్చు. ఇటీవల పరిణామాలు ఈ ఎన్నికను ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు బీజేపీ, తెలుగుదేశం, జేడీయూ, శివసేన అంటే షిండే వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, అన్నా డిఎంకేలో పళనిస్వామి వర్గం, జేడీఎస్, జనసేన, ఆర్ఎల్డి, ఆప్నాదల్, ఎన్సీపీలో అజిత్ పవర్ వర్గం, ఎస్కేఎం వంటి పార్టీలతో పాటు పలువురు స్వతంత్రులు మద్దతు ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, శివసేనలో ఉద్ధవ్ వర్గం, ఆర్జేడీ, సిపిఎం, సిపిఐ, ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం మరియు ఎంఐఎం వంటి పార్టీలు మద్దతిచ్చాయి. ఇక బీఆర్ఎస్ మరియు బీజు జనతాదళ్ వంటి పార్టీలు ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఈ ఎన్నికలకు ఉంటూ వచ్చాయి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నెంబర్ల విషయానికి వస్తే అది ఎన్డీఏకు అనుకూలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షించారు. అందరినీ సమన్వయం చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన 391 ఓట్ల కంటే ఎన్డీఏ వద్ద ఇంకా 31 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా కూటమికి 312 ఓట్లు ఉన్నాయి. మరో అంశం ఏంటంటే ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య మెరుగైన సమన్వయం కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపుకు కారణమని చెప్పాలి. రాధాకృష్ణన్ గెలుపుతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్నిక తీవ్ర ప్రభావాన్ని చూపబోతుంది. మోడీ సర్కారుకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా బాగా తెలుసు. ఈ గెలుపుతో స్టాలిన్ పార్టీలో వణుకు మొదలైందని తెలుస్తోంది. చూడాలి మరి రాధాకృష్ణన్ గెలుపుపై తమిళనాడు ప్రజల రియాక్షన్ ఎలా ఉండబోతుందో.